హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు యుగా ఆల్ ఈజ్ వెల్. ముందుగా మన ఛానల్ని ఎంతగానో సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో బిగినర్స్కి అయితే చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే వీడియో చూడండి. ఎంతగానో ఉపయోగపడుతుంది మీ అందరికీ కూడా. మనము క్రమం తప్పకుండా వ్యాయామం చేయగలిగినట్లయితే మనము మానసికంగా, శారీరకంగా ఎంతో స్ట్రాంగ్గా ఉండి మన డే టు డే లైఫ్లో మనం ఎంచుకున్నటువంటి గోల్స్లో కానీ, మన వృత్తి వ్యాపారంలో కానీ ఎంతో ఫోకస్డ్గా ముందుకు వెళ్ళేదానికి మనం రెగ్యులర్గా చేసే వ్యాయామం అయితే ఎంతగానో మనకు సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. అసలు మనకి ఏ వ్యాయామం అయితే బెస్ట్? కొంతమంది వాకింగ్ అంటారు, కొంతమంది రన్నింగ్ చేస్తే చాలా బాగుంటుంది అంటారు, అలానే కొంతమంది యోగా చేస్తే అబ్బో చాలా ఇంకా బాగుంటుంది, ఎంతో ఆరోగ్యంగా ఉండగలుగుతాం అంటారు. కొంతమంది ఎక్సర్సైజ్ చాలు, ఇవి చాలా బాగుంటుంది, ఇది ఒకటే రెగ్యులర్గా చేస్తే సరిపోతుంది అంటారు. కానీ మనం ఎంచుకోవాలి అని అంటే వీటిల్లో అన్నిటిల్లో దేని లాభం దానికైతే ఉంటుంది. మనము వీటిల్ని ప్రాపర్గా మన డే టు డే లైఫ్లో కరెక్ట్గా రెగ్యులర్గా ఫాలో అవుతూ ప్రాపర్గా మనం ఉపయోగించుకోగలిగినట్లయితే మనం ఎంతో ఆరోగ్యంగా ఉండగలుగుతాం. వీటిని ఎలా మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఇప్పుడు మనము వాకింగ్ చేస్తున్నాం అనుకోండి, రెగ్యులర్గా వాకింగ్ చేస్తూ ఎక్సర్సైజ్ చేస్తూ మన ఉద్యోగ వ్యాపారాలకి అయితే వెళ్తున్నాము. ఆ టైంలో ఏమవుతుందంటే మనకి నడుము నొప్పి, డిస్క్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటుంది. ఎందుకనంటే మన ఉద్యోగ వ్యాపారాల్లో ఎక్కువసేపు అయితే మనము కూర్చొని అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మనకి ఇటువంటి సమస్యలు అయితే వస్తున్నాయి. దీనిలో ఎందుకు ఆ విధంగా వస్తాయి అంటే బ్యాక్ పెండింగు, మనము నడుముకు సంబంధించినవి ప్రాపర్గా అయితే మనం చేయము. కాబట్టి మనకి ఈ విధంగా అయితే మనకు వస్తున్నాయి అన్నమాట. అర్ధచక్రాసనం కావచ్చు, భుజంగాసనం కావచ్చు, ఇలా యోగాలో ఉంటాయి అన్నమాట. ఈ విధంగా వీటిని అయితే మనం ప్రాపర్గా అయితే మనము అందించలేము శరీరానికి. కాబట్టి మనం ఏం చేయాలంటే మనం ప్రాపర్గా ఎక్సర్సైజ్ చేయాలి, వాకింగ్ చేయాలి, అలానే యోగాను కూడా దీనిలో భాగం చేసుకోవాలి డేలో. అప్పుడు మనం పరిపూర్ణంగా ఎంతో హెల్తీగా అయితే ఉంటాం. డేలో వ్యాయామము ప్రాపర్గా బ్యాలెన్స్ చేసి చేసుకోవడం ఎలా అంటే మనము మార్నింగ్ టైంలో వార్మింగ్ అప్ ఎక్సర్సైజెస్ చేసి యోగా చేస్తే చాలా బాగుంటుంది. వార్మింగ్ అప్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏమవుతుందనంటే మన యొక్క శ్వాస వేగం పెరిగి ప్రాపర్గా అయితే యోగాసనాలు అయితే మనము చేయగలుగుతాం అన్నమాట. ఇప్పుడు వార్మింగ్ అప్ ఎక్సర్సైజెస్ ఒక 10-15 నిమిషాలు చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు కానీ 5 మినిట్స్ కానీ గ్యాప్ తీసుకొని తర్వాత ప్రాణాయామం ఒక 10-15 నిమిషాలు చేసి ఒక 5-10 నిమిషాలు గ్యాప్ తీసుకొని అలానే మనం యోగానైతే స్టార్ట్ చేయాలన్నమాట. యోగాసనాలు మన సమయాన్ని బట్టి మనం 5 ఆసనాలు వేస్తాము, 10 ఆసనాలు వేస్తాము, ఒక 1 అవర్ 1.5 అవర్ ఈ టోటల్ మనం చేసే వర్కౌట్స్ టోటల్ ఒక 1 అవర్ 1.5 అవర్ ఉండేటట్టు ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఈ సమయాన్ని మనము ఈవినింగ్ టైంలో అయినా ప్లాన్ చేసుకోవచ్చు. అయితే మనం ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే ఈవినింగ్ టైం ప్లాన్ చేసుకున్నా, మార్నింగ్ టైం ప్లాన్ చేసుకున్నా మన స్టమక్ ఎంటీగా ఉండేటట్టు అయితే చూసుకోవాలి. లేకపోతే మనం యోగా అయితే పూర్తిగా అయితే మనము పర్ఫెక్ట్గా అయితే చేయలేము. ఎందుకనంటే మన స్టమక్లో ఏదన్నా ఫుడ్ ఏదన్నా ఉందనుకోండి, కొంచెం అనీజీగా అనిపిస్తుంది, ఎసిడిటీగా మనకి ఇబ్బంది కలిగిస్తుంది అనమాట. కాబట్టి మన స్టమక్ ఎంటీగా ఉండేటట్టు ప్లాన్ చేసుకోవాలి. కనీసం భోజనం తర్వాత ఒక 2 అవర్స్ అయినా గ్యాప్ ఉండేటట్టు చూసుకోండి, ఓకేనా? అయితే మనం ఏ సమయంలో వాకింగ్ చేస్తే మంచిది అని అంటే నైట్ భోజనం చేశాక వాకింగ్ చేయడం ఎంతో బెస్ట్. అలా చేస్తే ఏమవుతుందంటే నైట్ భోంచేసాక ఒక 10 మినిట్స్ అలా గ్యాప్ తీసుకొని భోంచేసాక మనం రెగ్యులర్గా ఒక 15-20 మినిట్స్ వాకింగ్ చేస్తే మనము ఎంతో హెల్తీగా అయితే ఉంటాము. బీపీ కంట్రోల్ అవుతుంది, ప్లస్ స్ట్రెస్ ఫ్రీ అవుతుంది, షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి, చెమట పడుతుంది. కాబట్టి మనం యాక్టివ్గా అయితే ఉంటాము. అలానే ప్రాపర్గా కూడా నిద్ర అయితే వచ్చేదానికి ఎంతో సపోర్ట్ చేస్తుంది అనమాట. నైట్ భోంచేసాక వాకింగ్ చేస్తే ఒక 10 మినిట్స్ టు 30 మినిట్స్ ఈ మధ్యలో చేస్తే సరిపోతుంది అనమాట. ఈ విధంగా మనందరం కూడా మార్నింగ్ టైంలో అలానే ఈవినింగ్ టైంలో ప్రాపర్గా వ్యాయామం మన శరీరానికి అందే విధంగా మనం ప్లాన్ చేసుకోగలిగినట్లయితే మనం ఎంతో హెల్తీగా అయితే ఉంటాము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వ్యాయామాన్ని వాళ్ళ యొక్క డేలో భాగం చేసుకొని ఎంతో ఆరోగ్యంగా ఉండాలని అయితే నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అయితే భావిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మరిన్ని మంచి వీడియోస్ అయితే మళ్ళీ మనం కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.